చాలామంది చెప్తూ ఉంటారు. ఇందులో మళ్ళీ నువ్వు ఎటువంటిది వాయిస్ కట్ చేయకుండా అప్లోడ్ చేయాలి తప్పనిసరిగా. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, నేను సాధన మొదలుపెట్టా గురువుగారు. మొదలుపెట్టిన 15 రోజులకి, 20 రోజులకి, నెల రోజులకి నేను కళ్ళు మూసుకొని సాధన చేస్తుంటే అటుగా ఎవరో వెళ్ళినట్టుగా, చెవుల దగ్గరకు వచ్చి ఎవరో మాట్లాడుతున్నట్టుగా, నన్ను తట్టి లేపుతుంటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. వారందరి సాధన రియల్ అయినటువంటి సాధన కాదు. ఎందుకు అనంటే, సాధన అనేటటువంటి విధానము, ఆ మంత్రము యొక్క అక్షరాలలో దాగి ఉన్నటువంటి ఒక ఎతుకులాట. ఆ మంత్రము చదువుతుంటే అక్షరాలకు పలికేటటువంటి నాలుక యొక్క మనసు యొక్క ఏకాగ్రత అయ్యేటటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఎతుకులాట అంటారు. అలాంటి ఎతుకులాట వదిలేసి ఇతన్ని ముందే ఎవరో వచ్చి తట్టి లేపినట్టు, ఎవరో మాట్లాడుతున్నట్టు చేస్తున్నట్టు చెబుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని నేను అసలు మాట్లాడుతున్నా కానీ వాళ్ళకి నేనే సమాధానం కూడా ఇవ్వను. అది ఇకపోతే సముద్రము దగ్గర ఈ సాధన చాలా విశేషాన్ని చూపిస్తుంది, కానీ చాలా పద్ధతులు పాటించాలి. అటువంటి పద్ధతులు పాటిస్తేనే ఈ సర్పిణీదేవి యొక్క సాధన ప్రక్రియ ద్వారా మన సాధన శక్తి ఆరాతో ఎలా కనెక్ట్ అయి ఉంది అనేటటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఇది చాలా విశేషంగా చేయాల్సినటువంటిది. కొద్దిగా ఇబ్బందిని కూడా పడాల్సిన పరిస్థితి ఉంటుంది. శరీరము తట్టుకోగలగాలి. నెల రోజుల పాటు మచ్చలు వస్తూ ఉంటాయి, సూదులు గుచ్చినట్టు ఉంటాయి, పాములు కాటేస్తే ఎలా అయితే చురుకుపోట్లు ఉంటాయో ఆ విధంగా ఈ సాధన యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఇది తట్టుకోగలగాలి.